సుమారు 2 దశాబ్దాల కిందట అమెరికా డిటెన్షన్ సెంటర్లో ఉన్న ఒక మాజీ ఖైదీ నేడు ఒక దేశానికి బాస్ హోదాలో అగ్రరాజ్యంలో దర్జాగా పర్యటిస్తున్నారు. ఆయనే సిరియా ప్రెసిడెంట్ అహ్మద్ అల్ షరా. 1946 స్వాతంత్రం తర్వాత వాషింగ్టన్కు వచ్చిన మొదటి సిరియా ప్రెసిడెంట్ కూడా ఈయనే కావడం బిగ్ పాయింట్ ఇక్కడ. ఈ టూర్లోనే ఆయన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో ఫేస్ టు ఫేస్ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ ఏడాది మేలో సౌదీ అరేబియాలో వీరిద్దరూ ఒకసారి కలిశారు కూడా. అబూ అహ్మద్ అల్ జులానీగా కూడా ఫేమస్ అయిన అహ్మద్ అల్ షరా 2003లో ఇరాక్ పైన అమెరికా అటాక్కు కొంచెం ముందే అక్కడ అల్ ఖైదా గ్యాంగ్లో జాయిన్ అయ్యారు. ఇరాకీ తిరుగుబాటులో కూడా పార్టిసిపేట్ చేశారు. దీంతో అమెరికన్ ఆర్మీ ఆయన్ను 2006 నుంచి 2011 దాకా డిటెన్షన్ సెంటర్లో ఉంచింది. ఆ తర్వాత సిరియాకు వెళ్ళి అల్ ఖైదాకు బ్యాకప్గా అల్ నుస్రా ఫ్రంట్ను సృష్టించారు. ప్రభుత్వ వ్యతిరేకత పీక్స్లో ఉన్న ఇడ్లిబ్ లాంటి ఏరియాల్లో పవర్ఫుల్ లీడర్గా ఎదిగారు. అనంతరం నెమ్మదిగా అల్ ఖైదాకు దూరమయ్యారు. వేల మంది తిరుగుబాటుదారులతో కలిసి 2017 మొదట్లో హయాత్ తహ్రీర్ అల్ షమ్ను ఫామ్ చేశారు. గత డిసెంబర్లో ఆయన లీడర్షిప్లోని తిరుగుబాటు దళాలు సిరియా మాజీ ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ సర్కార్ను పడగొట్టాయి. అల్ షరా ఈ ట్రిప్ వల్ల ఇస్లామిక్ స్టేట్ గ్యాంగ్కు వ్యతిరేకంగా అమెరికా లీడర్షిప్లోని కూటమిలో సిరియా అఫీషియల్గా జాయిన్ అవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గతంలో తమ కంట్రీ పైన వేసిన ఆంక్షలను, ముఖ్యంగా సీజర్ యాక్ట్ను ఎత్తేయాలని అల్ షరా ప్రెజర్ పెంచే ఛాన్స్ ఉన్నట్లు టాక్. అమెరికా ప్రెసిడెంట్ ఆర్డర్స్తో సీజర్ యాక్ట్ పైన ఇప్పటికే టెంపరరీగా బ్రేక్ పడింది. కానీ శాశ్వతంగా రద్దు చేయాలంటే కాంగ్రెస్ పర్మిషన్ మస్ట్. రీసెంట్గా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అల్ షరా ఆయన మంత్రి పైన ఉన్న ఆంక్షలు తొలగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అగ్రరాజ్యం యుఎస్ కూడా వారిని ఉగ్రవాదుల లిస్ట్ నుంచి డిలీట్ చేసింది.